రాలుడు రా, నిశ్చితార్థం కూడా పూర్తయింది. ఇప్పుడా రావడం? ఏంటయ్యా అంత ఆశ్చర్యంగా చూస్తున్నావు? నీకు నా పెద్ద కూతురికి పెళ్లి. పెద్ద కూతురంటే సిరి కాదయ్యా, అర్చన. అవునమ్మా, మా కూతురుగా నీ పెళ్లి జరిపించే భాగ్యం మాకు తెలుసు. విష్ణు తల్లిదండ్రులుగా ఈ పెళ్లికి మేము తాంబూలాలు కూడా పుచ్చుకున్నామమ్మా. నువ్వు నిండు ముత్తైదువుగా కలకళ్లాడుతూ ఇంట్లో తిరుగుతుంటే చూడాలనుందమ్మా. ఇదిగో అక్క, నేను పెళ్లి కూతురు చేసే ఛాన్స్ మాత్రం నాకే ఇవ్వాలి. తోడు పెళ్లి కూతురుగా మాత్రం నేనే ఉంటానక్క. అలా వెళ్ళిపోతున్నావేంటమ్మా? నేను వెళ్ళిపోయేదాన్నే బాబాయ్ గారు. అన్నప్రాసన ఎరగని అనాథని, నామకరణకు నోచుకొని అనామకురాల్ని, ఏ ఆదరణ లేకుండా పెరిగిన అభాగ్యురాల్ని నన్ను ఇలాగే వెళ్ళనివ్వండి. నన్ను ఆప్యాయంగా చూసి నన్ను ఆశలు పెంచకండి. మీరంతా నా మీద ప్రేమ చూపిస్తుంటే నాకు బ్రతకాలనిపిస్తుంది. ఆయుష్ లేని పిచ్చిదాన్ని అవకాశానికి ఎత్తకండి. బాబాయ్, ఈ ఇంటికి వచ్చిన రోజున ఏమన్నావు? ఎవరిని ఇబ్బంది పెట్టకుండా సాధ్యమైనంత త్వరగా వెళ్ళిపోమన్నావుగా. వెళ్ళిపోతున్నాను. పిన్ని గారు, మీ కూతుళ్ల బ్రతుకుల్లో నిప్పులు పోయడానికి వచ్చిందన్నని తిట్టండి, శపించండి. పంతులు గారు, పెళ్ళంటే 100 ఏళ్ల పంట. అగ్ని సాక్షిగా నా చేత మీరేమనిపిస్తారు? నాతి చరామి అని. అంటే ధర్మ అర్థ కామ మోక్షాలలో నిన్ను అతిక్రమించి వెళ్ళను అని దాని అర్థం. కానీ ప్రమాణం చేసిన తర్వాత 10 నిమిషాలైనా బ్రతుకుతానో లేదో తెలియని నేను నాతి చరామి అని ఎలా ప్రమాణం చేస్తాను? చిరకాలం బ్రతకమని ఆ భగవంతుడు నన్ను ఆశీర్వదించలేదుగా. అక్క, బావ ఇంటి దీపం వెలిగించక్క. కాదనకు, నీకోసం ఆ ముక్కోటి దేవతలకి మేము మొక్కుతాం. అమ్మా అర్చన, ఆ రోజున బాబాయి నన్ను దీవించు అని అడిగావు, కానీ ఈ రోజున నేనే దీవిస్తున్నానమ్మా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. దీర్ఘ సుమంగళి భవ. నన్ను జైలుకి డెలివరీ చేసి ఇక్కడ హ్యాపీగా పెళ్లి చేసుకుంటున్నావా? నిన్నిప్పుడు సరాసరి పైకి డెలివరీ చేస్తాను.
బాబాయ్ విష్ణు అల్లుడు ముందు ఆసుపత్రికి వెళ్దాం పదా. వద్దు మావయ్య, పంతులు గారు మంత్రాలు చదవండి. అచ్చును ముత్తైదుగా చూడాలి. అర్చన విష్ణు 3 ముళ్ళు వేయించుకున్నాను, కానీ మీతో 7 అడుగులు నడవలేకపోయాను. వచ్చే జన్మలో మీ భార్యని మీ రుణం తీర్చుకో. అర్చన నిత్యం అర్చననే తలుచుకుంటూ డ్యూటీకి వెళుతున్నాడు పోస్ట్ మ్యాన్ విష్ణు. తనకి బావకి పెళ్లి అన్న శుభలేఖని అతని చేతుల మీదుగా ఏ రోజు అందుకుంటానా అన్న ఆశతో బ్రతుకుతోంది సిరి. విష్ణుమూర్తి అవతార కథల గురించి విన్నవారికి జయ విజయులు శాప వృత్తాంతం గుర్తుండే ఉంటుంది. జయ విజయులు ఇరువురు విష్ణుమూర్తి ద్వారపాలకులు. కొందరు మహర్షులను వైకుంఠంలోనికి రానివ్వకుండా అడ్డుపడినందుకు శిక్షగా వారు రాక్షసులుగా భూలోకం మీద జన్మించాలన్న శాపాన్ని పొందడము. వారిని సంహరించేందుకు విష్ణుమూర్తి నరసింహునిగా, రామునిగా, కృష్ణునిగా అవతారాలు దాల్చడం తెలిసిందే. ఇంతకీ ఆ జయ విజయులకు శాప